ప్రార్థన చేసుకున్నాం. ప్రభు శరీరంలో ప్రభక్తులో పోరాటకు ముందుగా మరొకసారి మనం పరీక్షించుకొని యోగ్యంగా ప్రభు శరీర రక్తంలో పాల్గొందాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. దాని ప్రార్థన మరలా ప్రభు కృప వల్ల ఆయన కృపా కనికరాల ద్వారా మరలా ఈ రీతిగా ప్రభు పాదాల దగ్గరికి మనం రాగలిగినందుకు మనం ప్రభు ఎంతైనా వందనస్తులమే. అందరూ బాగున్నారు కదా? ఫిలిప్పీల రాజపత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనమందరమే కలిపి చదువుకుందాం. ఫిలిప్పీల రాజపత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనమందరమే కలిపి చదువుకుందాం. చదవండి.
సహోదరులారా, మీరు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఒకటి చదవండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఈ లేఖ రాస్తూ తన కుమారుడైనటువంటి తిమోతి, ఫిలిప్పు ఇలాగా ఆయన కొన్ని విషయాల్ని సంబోధిస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్టుగా ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలను తిమోతిని శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవునియు ప్రభువైన యేసు క్రీస్తునియు మీకు కృపయు సమాధానము కలుగునుగాక. పౌలు గారు ఇలాగా దైవ సేవకులు, విశ్వాసులు, పెద్దలు వారందరికీ ఈ పత్రిక రాస్తూ ఆయన ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఏంటంటే ఒకరు చదవండి మళ్ళీ. ఒకటో అధ్యాయం 1వ వచనం. మెట్టుకు నా సహోదరులారా, 1వ వచనం. ఫిలిప్పులో ఉన్నటువంటి క్రీస్తు యేసునందలి ఎవరెవరికి? క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన అపోస్తలును, చూడండి, అపోస్తలును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవునియు ప్రభువైన యేసుక్రీస్తునియు మీకు కృపయు సమాధానము కలుగునుగాక. పౌలు గారు ఈ పత్రిక రాస్తూ అందరినీ సంబోధించి రాసినాడు. మర్చిపోబాకండి, ఇది ఎవరికో ఒకరికి సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించింది. అంటే యేసుక్రీస్తు వారి రక్తంలో విమోచించబడినటువంటి ప్రతి వ్యక్తికి తర్వాత మనం ఆయా స్టెప్లుగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు కానీ లేకపోతే పరిచారకులు కానీ వాళ్ళందరినీ వారి వారి త్యాగాన్ని బట్టి, వారి వారి సమర్పణ జీవితాన్ని బట్టి, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారిని ఎన్నుకున్నారు. ఊరికి ఏమి లేకుండా ఎన్నుకున్న వాళ్ళకే నష్టం జరిగింది, అంతే కదా. అనుకోండి, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి సీఎం గారు పోస్టులో పెట్టి కూర్చోబెడితే ఏం జరిగిందండి? అదే రావు నాకు, అదే కదా, నాకు అదే రావు. అసలు ఏం తెలుసు నాకు? ఒక కాకపోతే యేసు ప్రభువుని నమ్ముకున్నా తెలుసు, ఇంకంతకన్నా నాకేం తెలుసు? ఎన్ని సమస్యలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని విధాలు, ఎంతమంది, ఎన్ని విధాలైనటువంటి అటు ద్వేషించేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, ఎప్పుడు చంపాలనుకునేవాళ్ళు, కొట్టాలనుకునేవాళ్ళు, ఎన్ని పరిస్థితులు ఉంటాయి. అంతేనా? అసలు తెలియాలి కదా నాకు ఆ సంగతి. ఆ సీటు కూర్చునే ఆ యోగ్యత, ఆ అర్హత నాకు ఉండాలి కదా. ఉండాలా లేదా? మాట్లాడండి, మీరు తలకాయ నొప్పండి. వాడు ఏం లేదు, గంగెత్తుకి ఏం చేస్తాడంటే, గంగెత్తుకి ఊరికి అసలు నేర్పిస్తాడు. ముందు రోడ్డు మీద పొలం మీద తీసుకెళ్తాడు. కొత్తగా కొనక్కెళ్ళి చిన్న దూడను కొనక్కెళ్ళి ఆ దూడను ఏం చేస్తాడంటే వాడు దానికి నేర్పించడానికి వరకు తీసుకెళ్ళి ఒక తాడు పెట్టేమో కట్టేస్తాడు, ఒక తాడేమో చేతిలో పట్టుకుంటాడు. ఇప్పుడు వాడు వస్తుంటాడు, దగ్గర వచ్చి ఇదిగో అమ్మగారికి దండం పెట్టుకుని తలకాయ పలగా ఎట్లు పెద్ది ఏం చేస్తాడంటే ఈ మాట అంటూ పడి ఈ ఎంటికలు లేవో దాని కన్ను కాడు ఎంటికలు అవి లాగుతాడు. ఎప్పుడు పుట్టమండి ఎట్టాంటిది
ఇక ఇప్పుడు 2-3 సార్లు ఇట్లా బతుకుతుంది ఎప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు వస్తాడు అమ్మగారికి దండం పెట్టలేదు చేయి అంటాడు కదా. ఓ నన్ను పీడుతాడని చెప్పి పెట్టేటాడు. ఇక అక్కడ దండం పెట్టాడు అంటే దానికి ముందే నేర్పిస్తాడనమాట. అమ్మగారి కాలెత్తు ఇవన్నీ ఆ పొలం మీద నేర్పిస్తాడు. అర్థమైందని నేను చెప్పింది ఇప్పుడు. కాబట్టి నాకు ఏమీ తెలియకుండా నేను సీఎంని అయితే ఎట్టుంటుందండి. అది సంఘంలో కూడా ఇదే సంగతి. వారానికి ఒకసారి కనపడతాం. నేను పెద్దది మనం కాదు అనుకోబాకండి, మనం కాదు ఇది. ఈ వాక్యం అర్థం అని చెప్తున్నా. వారానికి ఒకసారి వస్తావు, కనీసం వచ్చి సాపడేవు. నువ్వు అధ్యక్షుడు ఎట్టవుతావు? అధ్యక్షుడు అయితే మరి ఏం చేయాలి? సాపరేయాలి, అన్నీ చేయాలి. ప్రతి దానిలో పాలు పొందాలి. అన్నిట్లో దశభాగం ఇవ్వాలి. తప్పనిసరిగా ఆరాధన చేయాలి. కుటుంబం అంతా దేవుని సన్నిధికి నడిపించాలి. వాక్యం మాట ఇది. ఇప్పుడు వీళ్ళందరికీ చెప్తున్నాడు అన్నమాట ఇది. నేను వాళ్ళని పోలీసు కాదు, ఇలాంటి వాటన్నిటి గురించి ఇప్పుడు అధ్యక్షుడు అందరి గురించి చెప్తున్నాడు. చూడండి, మరి చదవండి. పరిశుద్ధులకి, అధ్యక్షులకి, ఎవరికి? పరిచారకులు. మాకు కూడా ఎవరు? పౌలు చెప్తున్నాడు. క్రీస్తు యేసు దాసుడైన పౌలు. ఇప్పుడు ఎవరు? తిమోతి. తన దగ్గర తరిమి వరకు కూడా చెప్తున్నాడు ఈ సంగతి. మేము ఎప్పుడెక్కడే ఉన్నాం కదా, ఎప్పుడు వాక్యం తెలుసు కదా, కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు చెప్పాడు అన్నమాట 17వ వచనం. ఇప్పుడు చదవండి 17వ వచనం. ఏంటి ఏమన్నాడు? మీరు చెప్పండి. ఏమన్నాడు? సహోదరులారా చెప్పండి. ఏమన్నాడు? అయ్యగారు అమ్మగారు కాదు, దొరసమ్మ కాదు. బైబిల్ అంతట్లో యేసయ్య కూడా చెప్పాడు, మీరందరూ సహోదరులు సహోదరి. ఎట్ట పిలుస్తున్నారు లోకంలో? కాబట్టి ఇది చెప్పాడు అనమాట. ఇవన్నీ కొంచెం మనం ఆలోచించాలి. ఏదో వాడు గుడ్డెత్తు చేరబడ్డట్టు కాదు. కొన్ని మనం దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఏంటి వాళ్ళు ఎట్టుంటారా? అమ్మగారు కాదు, అయ్యగారు కాదే కాదు, అందరికి కలిపి ఒక మాట చెప్తున్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారికి గురిపెట్టి చూడండి. ఎప్పుడైనా సరే అలా నడుచుకునే వాళ్ళని గురిపెట్టి చూడాలి. ఎట్లా నడిచేవాళ్ళు పౌలు గారు ఎట్లా నడిచినాడు అంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయబడిందంటే పౌలు గారు చెప్తాడు. పౌలు గారు అంటాడు ఏమనంటే, మాదిరిగా నడుచుకుంటాం. మాదిరి అంటే మనం మత్తయి సువార్త 15-16 ఆరాధనలు చెప్పుకుంటూ వస్తున్నాం. మనుషుల ఎదుట మీ సత్క్రియలు ప్రకాశించట్లు పరలోకమున మీ తండ్రి మహింపరచబడి వారి ఎదుట మీ సత్క్రియలు ప్రకాశింపజేయండి. అంటే సత్క్రియలు అంటే ఏంటి? మాది అంటే సత్క్రియ ఏంటండి? సత్క్రియ మంచిది అంటే ప్రవర్తన, నడక. అందుకని ఇప్పుడు నేను నడుతున్నా, బయటికి వెళ్తున్నా, నేను నడుస్తూ పోతున్నా, నన్ను చూస్తూ ఉంటారు అందరూ. చూస్తారా చూడరా? తమ్ముడు నాకే చూడండి, ఇప్పుడు నాకెళ్ళి చూస్తారా చూడరా? అయ్యా మాట్లాడలే మీరు ఎవరు? ఇప్పుడు నేను పోతున్నాను బజారునా, ఇప్పుడు నేను ఎట్ట పోతున్నాను, ఎట్లా నడుస్తున్నాను, ఎట్లా చూస్తున్నాను చూడరా? ప్రజలు చూస్తారా చూడరా? చూస్తారు. నడక మన ఈయన దేవుని సేవకుడా కాదా? మన నడక, మన మాట, మన సంభాషణ, మన ప్రవర్తన ఇదంతా సత్ప్రవర్తన అంటారు. మంచి మార్గం చూపించేటువంటిది. ఇప్పుడు కొంతమంది పోతుంటారు సహోదరులు అనుకోండి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, కొంతమంది పోతూ ఉంటారు రోడ్ల ఇంటికాడ నుంచో బయట ఎట్లా వారి పోతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఎట్లుంటుంది వాళ్ళకి చూసినప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు ఈమె ఉన్నాడు, యేసయ్య కుమార్తె. అసలు మాటలు చూడండి ఎట్లుండో. ఆమె అసలు చూస్తున్నా కూడా ఎట్లా పెడతాడో చూడదండి.
ఆమె ప్రవర్తన, ఆమె మాట, ఆమె సంభాషణ ఎంత మృదువుగా మాట్లాడింది. ఏమంటారు కూడా ఇది సత్ప్రవర్తన అంటారు. మంచి ప్రవర్తన, మార్గం చూపించడం. అంటే ప్రభువు గారు చెప్తారు, మేము క్రీస్తు యేసులో ఎలాగ నడిచామో మీరు మమ్మల్ని చూసి నడవండి. ఎలా నడిచాడండి? మీరు ఒక్కరు చెప్పండి, ఒక్క మాట చెప్పండి. పౌలు గారు ఎట్లా నడిచాడు? ఎప్పుడు నడిచాడు? ఎనుకున్న వాటిని మరిచి ఏగిరపడ్డాడు. అంతేనా? బంధువులకు నేను శత్రువునైనా పర్వాలేదు, శిలువ విషయంలో నేను మాత్రం రాజీపడ్డన్నాడు. నేను శిలువ గురించి అడిగిన వార్త వాళ్ళకి ఏదైనా కావచ్చు, మనకైతే దేవుడి శక్తి అని చెప్పాడు. అంటే శిలువ గురించి అంతకుముందు అయితే యేసుక్రీస్తు వారు దేవుని యేసుక్రీస్తు వారు అన్న వాళ్ళందరూ చంపేశాడు. ఇప్పుడు అదే యేసుక్రీస్తు వారిని గురించి ఇప్పుడు చెప్తాడు. నేను క్రీస్తుని గురించి మాదిరిగా నడిచినట్లు మీరు నన్ను పోలి నడవండి. చదవండి, ఇప్పుడు చదవండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి ఉన్నాను. నడుచుకున్నవారు గురి చూసి చూడండి. ఎప్పుడు కూడా మనం గురి లేకుండా నడవకూడదు. ఒకసారి మా మనవరాలు సైకిల్ తొక్కుతా చూస్తా, తాతయ్య కళ్ళు మూసుకొని తొక్కుతాను చూస్తా ఉండా అంట. నేనేం చెప్పను వాళ్ళకి, అప్పుడు చెప్పను. పోయి కొట్టుకుంటే అవసరమైతే తొక్కనిస్తా వాళ్ళని. నేను బ్రేక్ చేయను. తొక్కుడు వచ్చింది, నా కూర్చున్న కుర్చీ కాడికి వచ్చింది. నేనేం చేశానంటే కుర్చీ మెల్లగా తీసా, తొక్కుంటూ అక్కడ పోయింది. వెనక తీస్తుంది, నేను లేదు తాతయ్య దాటిపోయాను అంటే గురి చూడాలి. దృష్టి అంతా ఎక్కడుందంటే ఆమెకి కళ్ళు మూసుకొని తొక్కుతుంది, కానీ ఎక్కడుందో దృష్టి మనసు అంతా ఎన్ని అడుగు పోతున్నాను, ఎంత దూరం ఉండాలి తాతయ్య, నేను ఆ స్తంభం ఎంత దూరం ఉంది, దీన్ని అంతా లోపల ఉండిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా వెళ్ళాలి. ఏమి గురి లేకుండా ఆ స్తంభం ఎంత దూరం ఉందో, ఎంతగా మనం వెళ్ళగలమో, పోతే ఎంత దాన్ని తాగుతామో అన్ని గురి లేకపోతే కొట్టుకుంటాం, పడి దెబ్బతగ్గి. గురి అంటారు. క్రైస్తవ జీవితం కూడా గురే. నువ్వు గురి లేకుండా పరిగెత్తితే ఏమీ ప్రయోజనం. ఏ క్రైస్తవ విశ్వాసి దేవుని బిడ్డ లేకపోతే సేవకురా గురి ఉండాలి. మనకి ఒక గురి ఉండాలి. గురి లేకుండా పరిగెత్తకూడదు, గురి లేకుండా తిరగకూడదు, గురి లేకుండా ఎవరు చూడట్లేదు అనుకోబాకు, అందరూ చూస్తారు. అందరికన్నా చూడండి. ఎక్కడ దాకేందుకండి, ఎక్కడ చిన్న కంప్యూటర్ మొత్తం పెట్టించేసి మన సెల్ ఫోన్లో నొక్కితే ఎక్కడెక్కడో అవి ఎక్కడ ఉన్నాయో మరి కొద్ది వేలు లక్షలు కనపడేస్తున్నాయి. దానిలో కనపడలేదా? అయ్యో చెరిగిపోవాలి. మరిక ఎస్ఐ దగ్గర నీకు ఎంత కంప్యూటర్ ఉందో తెలుసా? నువ్వు నేను చూడలేదు అనుకోకు, నువ్వు నేను కనపట్టలేదు ఎవరు అనుకోబాకు, ఎవరు చూడలేదే నన్ను నడవబాకు, ఎవరు చూడలేదే మాట్లాడబాకు, ఎవరు ఎరగలేని నోరు పారేసుకోబాకు. ఆయన అందరు చూడకపోయినా చూసే దేవుడు ఉన్నాడు. మర్చిపోబాకు ఈ మాట. నువ్వెక్కడున్నా చేస్తావుండా, నువ్వేం ఆలోచిస్తున్నావు ఆయన చెప్పాడు. నీకు తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగినవాడు. ఆయన అదే కదా యోహాను సువార్త అన్నమాట. ఎక్కడంటారా? ముందు రోమన్ 3:24 రోమా 3 కింద చదవండి. చదువు కింద. చెప్పినా 2వ అధ్యాయం నాకు నేను చెప్పిందే కరెక్ట్. యోహాను సువార్త 2వ అధ్యాయం 24 వచ్చినా చదువు. అయితే యేసు
అందరినీ ఎరిగిన వాడు. ఇది ఆమె ఎక్కడి నుంచో అందరినీ ఎరిగిన సంగతి సరే కానీ ఇతోడా అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు. అమ్మా చెల్లి తమ్ముడు సోదరుడా, ఆంతర్యం నువ్వు లోపల ఏం ఆలోచించేస్తున్నావో, ఏమి చేయబోతున్నావో, ఏమి చేయాలనుకున్నావో, హృదయంలో ఏం ఆలోచించావో అంతా ఎరిగిన. అంటే ఇక కంప్యూటర్లో మన అవయవాలన్నీ, అంటే మన తల కాడ నుంచి ఎంట్రుకల కాడ నుంచి ఆయన చెప్పాడు కదా, అమ్మాయి కూడా చెప్పాడు, నీ తల ఎంట్రుకలు ఎన్నో నాకు తెలుసు అంటాడు. నీకు చెప్పండి, తల ఎంట్రుకలే లెక్క వేసే చెప్తేనే ఇక ఆయన తెలియదు ఏమన్నాడు చెప్పండి. అందుకనే పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మాదిరిగా జీవిస్తాను అందుకంటాడు. చూడండి సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొను కుదరి మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి, ఎందుకంటే ఆయన మాదిరిగా ఉన్నాడు. పౌలు గారు ఎంత మాదిరిగా, ఎన్ని పరిస్థితులు, స్టెఫను రాళ్ళతో కొట్టించాడు, అక్కడే ఉన్నాడు. అక్కడే ఆయన పాదాల దగ్గర ఆయన వస్త్రాలని రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు స్టెఫను రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు అక్కడే ఉన్నాడు. కానీ చూడండి మళ్ళీ అదే పౌల్ని రాళ్ళు పెట్టుకొని కొట్టారు, చచ్చిపోయాడని ఈడ్చుకెళ్ళారు. అంటే పాపానికి క్షమాపణ ఉంది కానీ దానికి శిక్ష ఉంది. నువ్వు చేసింది, నేను చేసింది, ఒకవేళ క్షమాపణ ఉంది, తీర్పు లేదు కానీ దానికి శిక్ష ఉంది, మర్చిపోవద్దు. మనం భూలోకంలో ఏం చేసినా వాటన్నిటికీ లెక్క చెప్పాల్సిందే, వాటన్నిటినీ లెక్క కట్టాల్సిందే. అంటే వాడికి ఉంది, ఒకటి వాళ్ళు ఊరక. అర్థమైంది నేను చెప్పేది? ఏంది ఒక ఇట్లా చూస్తున్నారు, రీతిగా చూస్తున్నారు, ఏది కొత్తగా ఒకలాగా ఉందనా? చెప్పండి, మీరు చెప్పండి. తప్పనిసరిగా వాక్యంలో ఉంది కదా, పౌలు రాళ్ళు పెట్టుకొని చంపించాడు. ఏమా పౌలు రాళ్ళు పెట్టుకొని చంపించాడు, అదే పౌలు ఏం చేశారు లేదా? చూడండి మరి అపోస్తుల కార్యం ఇప్పుడు చెప్తే మన సమయం కాదు కాబట్టి 9 బెదిరించడం తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమున్న వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చేటప్పుడు దమస్కులో సమాజంలో వారికి అడిగాను. చదువు అతను ప్రయాణం చేసి నేర్చుకుపోయి జలసాలను వేయించి సంఘంలో పాటు చేసి ఇక్కడ అద్భుతం జరిగింది. దేవాలయం దగ్గర వాడు స్వస్థత పడ్డాడు. దొరికింది చూడండి 14 అధ్యాయం 19-20 అంతియోకియ నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహమును తన పక్షముగా పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలపలికి ఈడ్చుకుని పోయి ఏం చేశారు? 7వ అధ్యాయం ఉంది. స్టెఫను రాళ్ళతో కొట్టించాడు. 50 ఆఖరి లాస్ట్లో చదువుతుండే పైన చాలా ఉంది. 7వ అధ్యాయం 59 చదవండి. ప్రభువుని గురించి మొరపెట్టు, యేసు ప్రభువా, వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి, అతడు మోకాలుని ప్రభువా వారికి
గొప్ప శబ్దంతో నిద్రించాడు. పౌలు అతని సాగుకు సమ్మతించాడు. ఏం చేశాడండి? రోడ్లు పెట్టి కొడుతుంటే ఇష్టపడ్డాడు, సమ్మతించాడు. ఇప్పుడు అదే పౌలు ఏం చేశారు? ఏం చేశారు? నువ్వునే గతంలో ఏమేం చేసినామో, ఏ అసూయ ఉందో, ఏ ద్వేషం ఉందో, ఏ పగ ఉందో, ఇతరుల మీద ఏమేం చేస్తూ వచ్చామో, కానీ క్షమాపణ ఉందో మనకి, కానీ దానికి బరువు చెల్లించాల్సింది. బరువు తప్పనిసరిగా చెల్లించాల్సింది. అందుకని ఇప్పటి నుంచి అయినా ఇంకా బరువులోకి పోబాకండి. అందుకని ఒక మాదిరిగా గురి చూసి పరిగెత్తాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు ఏదింటిలో ఏమి చూసితిరో అట్టి వాటిని చేయుడా. అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీకు ఎప్పుడు తోడే ఉంటాడంటే, నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్లుగా ఏమి వింటిరో, ఏమి చూసితిరో అట్టి వాటిని చేయొచ్చు. అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడైండును. ఎప్పుడు? ఇక్కడ రాయమన్నాడు, పౌలు గారు చెప్పాడు. మొట్టమొదటి చెప్తాడు, సహోదరులరా మీరు నన్ను పోలి నడుచుకొని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక మాదిరిగా నడుస్తున్నాడు, ఇదిగో ఆ సహోదరి కరెక్ట్గా శుక్రవారం ఉపవాస ప్రార్థన 7:30కి వెళ్తున్నారే, నేను కూడా వెళ్తే బాగుండు. ఆ సహోదరుడు సంఘ ప్రార్థనకి కరెక్ట్గా వెళ్తున్నాడు, నేను కూడా వెళ్తే బాగుండు. ఆ సహోదరుడు మధ్యరాత్రి కలిసి చక్కగా పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారు, కుటుంబంతో కలిసి ఆరాధన చేస్తున్నారు, మేము కూడా చేస్తే బాగుండు. చేస్తే మంచిది. ఒక మాదిరి ఎవరన్నా ఒక మాదిరిగా చేస్తుంటే ఆ మాదిరి వాడికి పిచ్చా, వాడి పని మాటలేదు వాడు అది కాదు. వాడికుండా పని వాడుకుంటుంది, ఎవరికుండా దగ్గర పడుతుంది. తప్పనిసరిగా అనుకోబాకండి. పనులు లేవనుకో, ఎవరికి దేవుడు ఏది నిర్ణయించాడో చేస్తాను. చెయ్యనోడంతా స్వామిరాడు, వాడికి ఎందుకని వాడి అదే దరిద్రం అంతా వాడికి వచ్చింది. మరి పక్క ఇళ్ళ మీద ఉన్న దరిద్రం కూడా వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది. తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది, మనం ఒక వ్యక్తి ఒక మాదిరికరంగా చూస్తే మనం కూడా ఏం చేయాలంటే ఆ వ్యక్తిని చూసి అది చూడబాకండి. వాడు మాదిరి పాపం చేసేవాడు మాదిరిగా ఉన్నారు, ఆ పాపం కూడా మాదిరి అనుకోబాకండి. భయంకరమైనటువంటి కఠినమైన శిక్ష ఉంది వాడికి. వాక్యం ఉంది ఏమంటే, ఎన్నిసార్లు గతించినా వాడు లోపడకపోతే హఠాత్తైన నాశనం వచ్చింది వాడికి. వాడు ఎవరైనా సరే, కులం లేదు, మతం లేదు, సేవకుడు లేదు, ఎవరు లేదు, విశ్వాస లేదు, అందరికీ దేవుడు సమానమే కదా. వాక్యంలో ఉంది అన్నమాట. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం ఒక మాట చూడండి. యేసు క్రీస్తు అందరికీ చదవండి, ఆయనకి పక్షపాతం లేదంట. చదువు పైన చదువు 43:2 40 చదవండి, చదువు. ఏమంట? దేవుడు పక్షపాతి అయితే దేవుడు ఎందుకు అవుతాడండి? వాడు మా చుట్టం కాబట్టి పక్క పని ఏం పర్లేదు, వాడి మీద కేసు పెట్టినా, వాడు నరికినా, వాడు చంపినా వాడి మీద కేసు పెట్టమాకన్నా అది చుట్టం, అంతే కదా. లోకంలో జరిగే పరిస్థితులు ఇప్పుడు మా చుట్టం ఉన్నాడు, ఆయన ఏమన్నా బాకండి, అది మా చుట్టం రా, నేను అధికారం ఉన్నా కాబట్టి నా చుట్టంగా ఏమన్నా బాకండి, అంతేగా. అది చుట్టాలు. యేసు ప్రభు అలాంటి వాడు కాదు, దేవుడు ఆయన అందరికీ సమానం. చదవండి. దేవుడు కాదు, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించినాను. ప్రతి జనంలో అమ్మా గుర్తుపెట్టుకోండి, ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. అందరిని అంగీకరించడండి చాలే, అందరిని అంగీకరించడు. అనుకోబాకుండా రోజు ప్రార్థన చేస్తున్నా, రోజు భక్తిగా ఉన్న పాటలు పాడుతున్నా, రోజు బైబిల్ చదువుతున్నా, నువ్వేమన్నా చదువు,
వారం వారం బలలో పాల్గొన్నా, అన్ని చేస్తున్నా, నువ్వేమన్నా చెప్పు. ఆయనకు మాత్రం ఇది అంగీకరించు. ఎవరిని? నీతిగా నడుచుకో. ఆయన పక్షపాతి కాడు, నీతిగా నడుచుకున్న వాళ్ళని ఆయన అంగీకరిస్తాడు. పౌలు గారు చెప్తారు ఒక మాదిరి. ఒక వ్యక్తి ఏదైనా ఒక మంచి చక్కని మార్గం వరికాలం వేసి చక్కగా వాళ్ళు చేస్తున్నారనుకోండి, మనం చూసి మనము మన కుటుంబం కూడా ఒక మాదిరిగా నడవటం ఆయన అంటాడు. రెండో మాట అంటాడు, నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించి ఉన్నాను నా ఉన్నట్లుగా ఏమి ఇంటిలో ఏమి సూచితులో వాటన్నిటిని చేయు. సమాధానకర్త దేవుడు ఎప్పుడు తోడుంటాడంట. ఎప్పుడు ఉంటాడు దేవుడు తోడుంటాడని చెప్పండి. మీకు యేసయ్య మనకు ఎప్పుడు తోడేమో చెప్పండి. ఒక మాట చెప్తాను మీకు, యేసయ్య హస్తం కానీ యేసయ్య తోడు లేకపోతే అంత శూన్యమే. ఎంత ప్రేమ కలవాడండి దేవుడు. అగ్ని కురవబోతుంది, సోదోమ పట్టణం అగ్ని కురవబోతుంది. వాళ్ళు ఇంకా తడబడతారంట, పోకుండా పోవాలి. వెనక ముందు ఆడుతున్నారంట, అటు ఇటు చూస్తున్నారంట, పోకుండా దేవదత్తులు పట్టుకొని చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్ళి బయటికి వదిలిపెట్టేసి, పట్టుకెళ్ళిన దాకా ఏం లేదు చెప్పారు, విడిచిపెడతా ఒక మాట చెప్పారు, వెనకదిరా బాగుండే అన్నారు. చేతులు విడిచిపెట్టారు. లోతు భార్యలాగా ఉక్కు సమమైపోవాల్సింది ఎవరైనా సరే. నువ్వు దేవుని మాట అనకుండా ఆయన చెప్పింది చేయకపోతే, ఏమా చెప్పింది చేయకపోతే మాటలన్నీ అయిపోయినా ఏమవుతారు చూడండి. చేతులు పట్టుకున్నారండి, ఈడ్చుకెళ్ళారు బయటికి, ఈడ్చుకెళ్ళి బయట వదిలిపెట్టారు. యేసయ్య చేయి పట్టుకున్న దాకా బాగానే ఉండాలి. ఇప్పుడు విడిచిపెట్టకూడదు మనల్ని. మన చెయ్యి ఎప్పుడు కూడా ఆయన మనం ఆయనకి ఎప్పుడు చెయ్యి ఎత్తానే ఉండాలి. అంతేకాని ఆయన చెయ్యి పట్టుకుని ఊగులాడవద్దు, ఆయన ఏళ్ళు పట్టుకుని ఊగులాడవద్దు. చెయ్యి పట్టుకున్న చేయి బాగానే ఉండాలి. ఎప్పుడైతే చెయ్యి విడిచిపెట్టి ఒక మాట చెప్పాడు, చెయ్యి విడిచిపెడతా ఒక చిన్న మాట చెప్పాడు. 16వ వచనం అనుకుంటా, 19:16 ఆదికాండం 19:16 అనుకుంటాం. అతడు గడువు చేశాను. అతడు గడువు చేస్తారా? కనికర పడటం వల్ల చేతుల్ని, అతని భార్య చేతుల్ని, ఇద్దరి కుమార్తె చేతుల్ని పట్టుకొని ఈడ్చుకొని బయట పెట్టారు. ఏమైపోయిందమ్మా ఇప్పుడు? అమ్మా ఏమైపోయింది? నేను చెప్పలే ఏమైపోయింది. ఎందుకు? దేవుడు మాట చెప్పిన మాట చేయకపోతే కూడా ఎవరైనా సరే ఆయన పక్షపాతం లేదండి, పక్షపాతం లేదండి. ఉందంటారా లేదా? ఉందంటారా పక్షపాతం? ఆయనకి పక్షపాతం గలవాడు కాదు. ఒక మాట చెప్పాడు, ఒక మాదిరిగా నడవండి, గురి చూసి నడవండి. ఎందుకంటే లోకం భయంకరంగా ఉంది. మనం గురి చూడకుండా ఇష్టానుసారంగా పరిగెత్తే అక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు, కోతి గంతలు, మొక్క గంతలు ఎత్తే ఉపయోగం లేదు. ఒక గురి చూడండి, అంతవరకు నిలకడగా ఉండాలి. అంతవరకు సహించేవాడు జీవకేంద్రం అంటాడు. చూడండి, కొంతమంది రకరకాలైనటువంటి తత్వం కలిగినటువంటి వారు. పౌలు చెప్పాడు, నన్ను చూసి నడవండి అన్నాడు. ఏం నడవాలి? ఇప్పుడు రెండోసారి చెప్తాడు. రెండో మాట ఏమని చెప్పాడు? 4:9 చెప్పాడు. 4:9 ఫిలిప్పీ. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించి నా యందు ఉన్నట్లుగా ఏమింటిలో ఏమి చూసిద్రో అట్టి వాటిని చేయడు. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉంటాడు. ప్రభు మన కుటుంబాలకి, మన బిడ్డలకు, మనకు తోడై ఉండాలంటే మనం కొన్ని చూసి ఒక మాదిరిగా నడవటం, అంటే గురి చూసి మాదిరిగా నడవటం, నడిచినప్పుడు దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడు అంటే ఎలాంటి ప్రళయము, ఎలాంటి కీడు రాదు. దేవుని చేయలేకపోయినా, దేవుడు పట్టుకోకపోయినా భయంకరమైన పరిస్థితి. మర్చిపోబాకండి మాట. ఇప్పుడు లోతు భార్య
వీళ్ళందరిని పట్టుకొని చేతులు పట్టుకొని అక్కడ బయటికి విడిచిపెట్టారండి. ఏమన్నాడు ఇప్పుడు చూద్దాం. మీరు ఏదో తిరిగి ఆ దూతలు ఆ వారి వెలుగులు తీసుకుని వచ్చిన తర్వాత ఆ, ఆయన ఆయన మీ ప్రాణం తగ్గించుకున్నట్టు మీ ప్రాణం దక్కించుకున్నట్టు పారిపోము, ఆ, నీ వెనుక చూడకము, మీరు వెనుకకు ఇంత లెక్క తెచ్చినాడు. మరి వెనక చూడబాకు ఎందుకు చెప్పాలి చెప్పండి, మాట చెప్పండి. ఒక గురి ఉండాలి మనకి. యేసయ్య ఒక మాట చెప్పాడు, మనం గురి చూసి పరిగెత్తి ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు చూడండి, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నుండి చూసుకొచ్చున్నారు, నడుచుకొచ్చున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయంలో చెప్పిన ఇప్పుడు చూడండి, ఏడుస్తున్నాడండి, కన్నీరు కాడుతున్నాడు దైవసేవకుడు, ఏడుస్తున్నాడండి, ఏడు చెప్తున్నాను. ఇప్పుడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రులైపోతున్నారు. లోకంలో చూస్తున్నాం ఎంతమంది ఆరంభంలో ఉన్నటువంటి విశ్వాసం, ఆరంభంలో ఉన్నటువంటి పట్టుదల, ఆరంభంలో ఉన్నటువంటి ఆ విశ్వాసం లే సగానే 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 ఇది పెట్టాడు, ఇది పెట్టకపోతే నేను మాట్లాడుతుండేవాడు. వాళ్ళు అనుకుంటారు ఏం అనవసరం పెట్టబోతున్నారు. మీరు కూడా ఇదేవాళ్ళు కూడా నిద్రపోబారు. రాయబడింది, అనేకులు క్రీస్తు శిలువకు ఏమన్నారంట, శత్రువు అయిపోతున్నారు. నీ కొరకు ప్రాణం పెట్టి, ప్రాణదానం చేసి, రక్తం కార్చి, సొగసైన స్వరూపం లేని వాడిగా చేయబడి, నీ కొరకు సమస్తం సమాప్తం చేసి నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేస్తే ఇప్పుడు క్రీస్తు శిలువకు నువ్వేమవుతున్నావు, శత్రువులైపోతున్నారు. ఇక ఒక్కొక్కటి చెప్పుకుంటున్న శత్రువులు ఎలాగా శత్రువులైనా. మరి చదవండి, ఊరక చదవండి. 3వ అధ్యాయం 18వ వచనం. జాగ్రత్తగా అండి. కొంతమంది అన్నట్టు బాగుండేదేమో, అనేకులు అంటే ఏమన్నా ఇంకా 100లో 10% లేకపోతే 100లో 99 తర్వాత ఒకటి ఉందారేమో శత్రువులు కాకుండా. అందరూ శత్రువులు అయిపోతున్నారు. కావట్లేదండి. నాకు ఆయన వచ్చాడు, నాకేడు ఒక బ్రదర్ వచ్చాడు. వచ్చి వాడికి పాస్టర్ గారు అంటే ఏంటి అంటే, బాబు మరి కొద్దిగా సంతకం కావాలన్నాడు. మన దగ్గర రారు పెట్టాడు. ఈ చెట్టు దగ్గర వాళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు అయితే సంతకం పెడతాడంట. ఏం అసలు అడగడు, ఒక కూడా తీసుకోడు. మాస్టర్ గారి దగ్గరికి పోతే ఆయన 4 వచ్చారు ఒకేసారి. ఎంతమంది? 4 వచ్చారు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఏదో 40 సంవత్సరాలు ఉంటుంది కదా వాళ్ళకి అన్నమాట. మీకు క్రైస్తవులం కాదు. మొత్తంగా చాలామంది నేను ఆలోచించే పెడతా. ఒకసారి ఒక తమ్ముడు వచ్చాడు, ప్రభు నమ్మకాల పాపాలు క్షమించబడి సంతకం పెట్టమచ్చు. వాళ్ళందరూ వస్తారు, నేను పెట్టేశాను. ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు, అన్నా అబద్ధం వాడినట్టే కదా, వీళ్ళు పాల్గొపోతారు కదా, మరి అసలు ఆయన పేరేంది? నాకేం తప్పలేదు తెలుసా. వాడి పేరు నేను పెట్టిన పేరు కాదు, వాడు మారుమాసం పొందలే, బాప్తీసం తీసుకోలే, నా దగ్గర కరెక్ట్గా బలలో పాలు పొందితే వాడు సంతకం పెట్టడం నా తప్పేముంది? చాలామంది ఊహిస్తారన్నమాట. ఈ మాట వాడు పెట్టిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట, నాకు తెలీదు. నేను అదే రోడ్డు మాత్రంటే నమస్కారం అంటే మా వాళ్ళందరూ శాంతం వచ్చింది ప్రార్థనకి, కమలం వచ్చింది ప్రార్థనకి, మరి ఇంకా పలానా వాళ్ళు వస్తారు, మరి వాళ్ళకి నువ్వు క్రైస్తవులు కాదని పెట్టావు, ఇట్లా రమ్మన్నా. ఎవరు నా దగ్గర పెట్టించుకున్నావు అని చెప్తే, మీరు క్రైస్తవులా మన దగ్గర ఉంటారా? రావు. ఎట్టొచ్చారు? నువ్వు క్రైస్తవుడు కాదు అందుకే పెట్టా, తప్పేముంది? మీరు మాట్లాడి ఇప్పుడు ఊహించుకోవాకండి. నేను చాలా ఆలోచించి అంత ఏదైనా. ఇప్పుడు విశ్వాసులు కూడా వస్తుంటారు నా దగ్గరికి, వాళ్ళ పిల్లలు పంపిస్తుంటారు, పెడతా సంతకం పెడతా. తెలుసా ఎందుకో? వాళ్ళంతే పెట్టినాం, వాళ్ళంతే పెట్టలేను తొందరగా. నేను మీకు అర్థమవుతుంది చెప్పేది. ఇక్కడ రాయబడిన మాటల గురించి అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట. శిలువకు శత్రువులు కాకూడదు.
ఒక ఆయన వచ్చాడు, పెద్దే పెద్దే సంఘ పెద్దే, మన సాహసంగా సంఘ పెద్దే వచ్చాడు. వాళ్ళు పిలిచి ఆయా డాడీ నువ్వు పెట్టయ్యా, డాడీ అయితే పెట్టడం అన్నాడంట. అంటే నువ్వు ఎందుకదంటే నేను సంఘంలో పెద్దగా ఉంటున్నా కదా, నాకు పెట్టడు మీ నాన్న, నువ్వు పెట్టి ఎవరైతే పాస్టర్ గారు, నేను కాదు, నాకు అసలు రూల్ లేదు. ఏందో తెలుసా, బాప్తిసం ఇవ్వాలన్నా గవర్నమెంట్ రూల్ ఉండాలి, బర్త్డే చేయాలన్నా రూల్ ఉండాలి, పెళ్లి చేయాలన్నా రూల్ ఉండాలి, భూస్థాపన చేయాలని ఉండాలి. నా దగ్గర 4 ఉన్నాయి. చాలామంది మామూలుగా చేస్తుంటారు, చేయకూడదు. గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఎవరు పడితే వాళ్ళు బాప్తిసం ఇవ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళు బర్త్డే చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు వివాహం చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు భూస్థాపన చేయకూడదు. నాకు 4 ఉన్నాయి. దీనికి అర్థమైంది చెప్పింది. ఇప్పుడు ఎవరికి తెలియదు, మామూలుగా అందరం కాబట్టి మా నాన్న మన పెద్దలు మనం అనుకుంటున్నాం కాబట్టి జరిగిపోతుంది. పక్క వాళ్ళు ఏం చేసి అనుకుంటున్నాం మనం, వాళ్ళకి లేవు. ఒక పెళ్లి చేయడానికి ఉండొచ్చు వాళ్ళకి, అది రాంగ్ వస్తే రాంగ్ అనుకో, అది మాకు వదిలిపెట్టు. నేను మీకు ఎందుకు మరణం చెప్తా అంటే, శిలువకు శత్రువు కాకూడదు. అది నా బాబులు నువ్వు చెప్పాల్సి వచ్చి చెప్తున్నా. చదవండి ఇప్పుడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. మనం నడవకూడదు. దీని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చి చెప్తున్నాడంట. మేము కూడా ఇదే బాధ, మీకు కూడా 2 చేతులు దండం పెడుతున్నాం, ఏడ్చి చెప్తున్నా, నమస్కారం చేస్తున్నా, దండం పెడుతున్నా. శిలువుకు శత్రుడు కాబట్టి, ఒక మనుషుడు శత్రువు అయితే ఏం కాదు, ఆయా తలంపులు బట్టి శత్రువు కావచ్చు, మనం తర్వాత మిత్రులు కావచ్చు, ఉండకపోవచ్చు. దేవునికి శత్రులు కాబట్టి, యేసయ్యకు మాత్రం ఎవ్వరు శత్రులు కాబట్టి. శత్రులు అయితే ఏం జరిగింది? యాకోబు నాయన అంటాడు ఆ మాట, వ్యభిచారులారా, చదవండి యాకోబు రాజపత్రిక అంటాడు. యాకోబు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి అందరు చూస్తున్నారా? యాకోబు రాజపత్రిక 4వ అధ్యాయం, ఇది వచనం 4వ వచనం చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. నాతో ఇక్కడ నుంచి చెప్పండి. కాబట్టి అందరూ చెప్పండి. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదు వాడు దేవునికి శత్రువు. నువ్వు దేవునికి శత్రువు కావాలి. ఒక మనుషులు శత్రువు కావచ్చు, అది దేవునికి ఎవరు శత్రువులు కావచ్చు. ఇక దేవునికి శత్రువులు అయితే ఇంకేముందని చెప్పండి. ఇక మనం ఏమాత్రం కూడా రేఖ మనుషులు పనికిరావు, శత్రువులు కాకూడదు. ఇప్పుడు 3వ మాట చెప్తా. 3వ మాట 1వ కొరింథీ రాజపత్రిక 4వ అధ్యాయం 15-16 వచనం. 15-16 వచనం. 1వ కొరింథీ రాజపత్రిక 4వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. అదే క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మిమ్మును బలవంత పరుచుచున్నాను. చూడండి, ఇక్కడ అంటాడైనా క్రీస్తు యేసునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి. పౌలు గారు చెప్తాడు ఈ మాటలు. మరి వాస్తవంగా చూస్తే
మొన్న ఒక చోట మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, నేను కాదు, ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ మాట ఇదే వాక్యం, ఈ వాక్యం చెప్పాడు, ఈ కింద చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకరి ఉపదేశకులు ఎంతోమంది ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని సువార్త ద్వారా కనుక్కున్న నా పిల్లల మీరు కనుక చూడండి, నాకు మీరు ఎందుకు ఎదురుగా ఉంటారు. ఇప్పుడు తండ్రికి పిల్లలు ఆత్మీయ పిల్లలు అన్నమాట వీళ్ళందరూ. ఇప్పుడు ఆయన చెప్పాడన్నమాట, ఈ మాట చెప్తుంది నాకు అనిపించింది ఈ మాట. ఏమని చెప్పాడంటే, చూడండి నేను ఎన్ని బర్త్డేలు చేశాను, పిల్లల్ని ఎత్తుకొని పేర్లు పెట్టాను. నేను కాదండి, ఆయన చెప్పిన మాట చెప్తున్నా. ఎంతమందికి నా చేతులు ఎత్తుకొని వాళ్ళకి ప్రార్థన చేసి పేర్లు పెట్టాను, ఎంతమందికి బర్త్డేలు చేశాను, ఎంతమందికి పెళ్ళిళ్ళు చేశాను, ఎంతమందికి వివాహాలు చేసినాను, ఎంతమందికి వాళ్ళ అక్కర కొరకు వాళ్ళ ఇళ్ళకెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసినాము, ఎన్ని గృహప్రవేశాలు చేసినాము, ఎన్ని బాప్తిసాలు ఇచ్చాను, ఎంతమంది ఇన్ని చేస్తే ఇంతలోనే నన్ను మర్చిపోతారు, ఒక్కడన్నా గుర్తుపెట్టుకోరు నా విషయం. ఆయన అంటాడండి, నిజంగా ఆలోచించండి, మా విషయం కూడా ఒకసారి మాట ఆలోచించుకోండి. మీరు తప్పుగా చిన్న విషయానికి ఇక్కడికి కాకపోతే ఇంకో చోటకి, ఈ కుంపటి కాదు ఇంకొక కుంపటి. ఎంత దౌర్భాగ్యం అండి. ఎన్నికంత కష్టపడి వాళ్ళు దేవుని ఇంటికి రాకపోతే వాళ్ళ పిల్లలు కన్నీరు గార్చి వాళ్ళ తండ్రి తల్లి చెప్పినప్పుడు ప్రార్థన చేసి వాళ్ళ ఆసుపత్రులు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఎక్కడికి కావాలి అక్కడికి వెళ్ళి వాళ్ళ రోగాలుంటే బాగు చేయించి, ఇప్పుడు పోవట్లేదు కానీ చాలామంది తెలుసు, చిన్న బాగలేకపోతే తీసుకెళ్ళేవాడిని, ఆసుపత్రికి తీసుకెళ్ళేవాడిని. ఎంతమందికి ఇన్ని చేసి ఇన్ని మేలు చేస్తే చిన్న విషయంలోనే ఒకవేళ ఇది మంచిది కాదమ్మా, అది చేయబాకు, అటు పోబాకు, క్రమం కాదని అన్నాడు అనుకో దేవుని సేవకుడు, ఏం చేసేవాళ్ళు ఉన్నారు? కృతజ్ఞత ఉందంటారా? చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఆలోచిస్తున్న మాట మీరు ఊహించుకొని. నేను 8 సంవత్సరాలు పెట్టొచ్చా. 1986 సంవత్సరం జూన్ నెలలో చల్లపల్లికి వచ్చా. ఆ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది మనకి, ఒక సంవత్సరం 8 నెలలు, ఎంత సంవత్సరంలో 8 నెలలే, 8 కాదు 9 కాదు. మళ్ళా మీ దగ్గరే ఉండా. మీకు ఎన్ని పరిస్థితులు వచ్చి ఎన్ని పరిస్థితులు జరిగింది కాదంటారా? వీళ్ళందరూ చిన్నపిల్లలే. రాజంతోడు చిన్న వాళ్ళ కొడుకు కన్నా ఇప్పుడు ఉంటాడు. అంటే వాళ్ళ మర్చిపోయారు పెద్దమ్మాయి కుమార్తె అంత ఉంటాడే, పాలు తెచ్చేవాడు, వాడు గేదెలు మేపేవాడు. అప్పుడు అంతంత చిన్నపిల్లలు వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళు కానీ చిట్టమ్మ కానీ వెంకటేశ్వరమ్మ కానీ. మామూలుగా చెప్తాను మీకు, మీ పిల్లలు అనుకోండి ఎంతమంది నేను చేతులు ఎత్తుకుని ప్రార్థన చేయలేదు. పిల్లలు పుట్టిన వాళ్ళకి అన్ని కన్నీరు ప్రార్థన చేయలేదు. ఒక ఆమె బందర్లో ఉంది, ఒక ఆమె అక్కని ఇడితే తిరిగేది, పిల్లలు లేకపోతే అక్కని ఇడితే తిరిగేది. ఆశ్చర్యంగా దేవుడు చక్కని కుమార్తెని ఇచ్చాడు ఇద్దరిని. ఇప్పటికీ మర్చిపోదు మమ్మల్ని. చాలామంది ఉన్నారు, మీరు కూడా కృతజ్ఞతగా ఉండాలి. మీరు కూడా అందరూ ఆలోచించండి కొంచెం. కొన్ని విషయాల్లో అన్నని అక్కని కుటుంబాన్ని ఏం చేశారు? ఏంది ఎవరో నిన్నగా మొన్న వచ్చాడు అనుకోండి, ఎవరన్నా వచ్చారు అనుకోండి, వాక్యం చెప్పాడు, బ్రహ్మాండం చెప్పాడు. అన్నా బా మా ఇంటి పక్కన వచ్చి ప్రార్థన చేసుకో, మా ఇంటి ఇన్ని సంవత్సరాలు బట్టి మీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసిన ఇవన్నీ అవసరంలే అంటే ఇవన్నీ ఆయన చెప్పాడు వాక్యంలో. నేను ఎప్పుడు చెప్పలే, ఆయన చెప్పాడు. నాకు ఆశ్చర్యం కదా, వాస్తవమే కదా. నేను ఎప్పుడు నా పిల్లలకు చెప్పలేదు ఈ సంగతిలో అనుకున్నా. నా పిల్లలకు నేను చెప్పలేదు ఎప్పుడు అనుకున్నా. చెప్పకపోవడం కూడా తప్పే అనుకుందాం, గుర్తున్నా. పౌలు గారు చెప్తాడు ఈ మాట. ఇప్పుడు ఏమన్నాడు? క్రీస్తు యేసునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను తండ్రులు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని మిమ్మల్ని బతిమాలు కొంటున్నాడు అంటాడు. ఇప్పుడు వరకు అనుకోండి, ఏ రోజైనా టయానికి దాటి ఒక అరగంట తర్వాత వచ్చినా ఎప్పుడన్నా మీరు మాట్లాడినప్పుడు నాకు
నన్ను పోలి నడుచుకోండి నేను కూడా మాట నింపుకున్నాను. ఏమిటికి? యేసుక్రీస్తు పోల్చుకొని కాదు నేను చెబుతుంది, పౌలు గారు చెప్పాడు. నేను చెప్తున్నా, క్రమ జీవితంలో, సంఘ జీవితంలో ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు ఒక్కరోజైనా ఒక్క అరగంట నేను రాకుండా లేట్ చేశాను చెప్పండి. మీరు చెప్పగలరా? మీరు ఎంతసేపు మీరు ఎంత లేట్ చేస్తున్నారు ఆలోచించండి. నన్ను పోలి మీరు నడుస్తున్నారా? పోని నన్ను పోలి అన్న నడుస్తున్నారా? మాట్లాడండి. నడుస్తున్నామా? పౌలు గారు సరే, ఆయన తెలియదు ఇప్పుడు పౌలు గారు ఎవరు, ఆయన మనం చూడలే కదా. ఇప్పుడు నన్నన్నా చూస్తున్నారు కదా. ఎప్పుడన్నా ఏ సమయంలో అయినా మీ ఇంటికాడ ప్రార్థన అనుకో, 9 గంటలకు మీ ఇంటికాడ అనుకో, ఓరహా నేను 10 గంటలకు వస్తా కదా. మీరందరూ పాటలు పాడి, ఎవరో కొంతమంది ఉంటారుగా, వాళ్ళ పాటలు పాడటం, కొంత పాటలు పాడి, ఆ అక్క పాట, ఈ అక్క వాళ్ళు పాట, వీళ్ళు పాడి అందరూ అయిపోయినాక నేను సరదాగా వచ్చి అమ్మ ఏమైనా టిఫిన్ ఉందా, టిఫిన్ చేసి లేదా ఫోన్ చేసి అప్పుడు వచ్చి కుర్చీలో కూర్చొని రండి వాక్యం చదువుతాం చేసినానా? ఎప్పుడన్నా ఏడాది చూసారా? వాళ్ళు చెప్తే నమ్ముతారు కదా, నా మాట నమ్మరు. మళ్ళీ ఎప్పుడు కూడా తండ్రి మాట ఎవరు పిల్లలు పట్టించుకోరు. తండ్రి ఎంత, మీ పిల్లలు కూడా, మీరు కూడా, తండ్రి ఎంత కన్నీరు గార్చి తల్లి వాళ్ళు ఎంత ప్రయాసపడి కానీ పెద్ద చేసి ఎంత చదివించి ఉద్యోగాలు తీసుకొచ్చి ఎంత చేస్తే మా నాన్నకేం తెలుసులండి, మా అమ్మకేం తెలుసులండి. ఎంత దౌర్భాగ్యం అండి కాదంటారా? మరి ఏమి తెలియకుండా దాచిపెట్టుకొని చీమ ఉంటుందో దోమ ఉంటుందో ఏం జరిగిద్దో ఈ బిడ్డకని పత్యం చేసి ఇన్ని చేసి పెంచి పెద్దవాడు చేస్తే తల్లి మీద తిరగబట్టడం ఎంత దౌర్భాగ్యం అండి లేదంటారా? ఇప్పుడు ఆత్మీయంగా మేము తండ్రిమే తల్లిమే, మమ్మల్ని చూసి పోలి నడుచుకోండి. ఇప్పుడైనా చెప్తున్నా. ఇక 4వ మాట చెప్తా. 4వ మాట దీనిలో చాలా విషయాలు ఉండి చదువుతారా? 11వ అధ్యాయం 1వ వచనం. అదే కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. చూడు ఆయన అంటాడు, పౌలు గారు అంటాడు, మేము క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఏమన్నాడు పౌలు గారు? ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు ఎంత చక్కగా చెప్తాడు చూడండి, చదవండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లలని దేవుని పోలి నడుచుకోండి. ఇప్పుడు పౌలు గారు చెప్తాడు, మీరు ప్రియులైన పిల్లలాగా ఎవరిని పోలి నడవాలి? దేవుని పోలి. మన ప్రేక్షకుడు ఎంత మాదిరిగా నడిచినాడు. కొన్ని మాటలు మీకు ఎప్పుడని చెప్తాను ఈ సందర్భంగా. కీర్తనలో 39వ అధ్యాయం క్రీస్తుని పోలి నడుచుకున్న వాళ్ళు చేసే పని 1-2 వచనాలు. 1-2 వచనాలు. ఎవరు? క్రీస్తుని పోలి నడుచుకున్న వాళ్ళు ఏం చేయకూడదంటే మా నాలుకతో పాపము చేయకుండానట్లు. ఏమో నడపడం అన్నమాట. నా మార్గములను జాగ్రత్తగా భక్తిహీనులు నా ఎదురు ఉన్నప్పుడు. అది మాదిరికరమైంది. ప్రభువుని బట్టి మాదిరిగా జీవించటం, క్రీస్తుని బట్టి దేవుని బట్టి మాదిరిగా నడిచేటువంటి విధానం. ఇక 4వది ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఒకటేమో అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, సహోదరులారా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. చదువు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తానే అప్పగించుకున్నాడు, అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగనే అది మనం ఇప్పుడు ఎట్లుండాలా? మన ప్రభు అర్పణగా, దహన బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు ఆయన చూసి మనం కూడా
ప్రేమ కలిగి నడుచుకుందాం. ప్రేమ కలిగి నడవండి అంటాడు. 1వ దశలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో మళ్ళీ పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో ఉన్నవాళ్ళు తీసుకుంటారు. అందుకు 1వ దశలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్నారు. పౌలు గారు ఎంత సాక్ష్యం చెప్తారండి సంఘంలో ఈనాడు మిమ్మల్ని గురించి నేను కూడా సాక్ష్యం చెప్పాలి. బయటికి వెళ్ళి ఎవరన్నా అక్కడ మీటింగ్లో చెప్పేటప్పుడు సాక్ష్యం చెప్పాలి మీ విషయంలో. సంఘంలో అనేకసార్లు నేను చెప్తాను, ఎక్కడ పోయినా చెప్తాను. మా విశ్వాసులు ఎంత మంచోళ్ళు అంటే, ఎంత నమ్మకస్తులు అంటే అంత నమ్మకస్తులు అని చెప్తాను నేను. నిజం. బయటికి పోయినప్పుడు మీ విషయంలో ఎంతో ఘనంగా చెప్తుంటారు. ఎందుకో తెలుసా? మా బ్రదర్స్ ఫలానా అంటే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ మీటింగ్కి వెళ్తాం, సువార్తకి వెళ్తాం, ఎన్నో చెప్తుంటాం మన గురించి, మన సంఘాన్ని గురించి. బయట వాళ్ళకి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నేను పోయి చెప్పాలి మీ విషయం. ఇప్పుడు కూడా చెప్తాను కానీ ఆమె పోల్చి కాదు. ఇప్పుడు కోటేశ్వరం మా మహిమలో ఉంది. నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకు ఆ పేరు చెప్తాను? ఎందుకు చెప్తాను? అరే ఒక్క కన్ను కనపడుతుంది ఆమెకి, ఒక్క కన్ను కనపడదండి. ఒక్క కన్ను గుడిది, ఒక్క కన్నే కనపడింది. కొడుకులు కానీ ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ప్రార్థన ఆటో ఎక్కాలన్నా రావాలన్నా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఆమెకేదో కొంచెం పెంచిన డబ్బులు వేస్తే అవి బ్యాంకులు వేస్తే ఆ వడ్డీ వచ్చేదాన్ని తింటది అంతే. ఎప్పుడో ఇస్తారు లేదలేదు. నేను కొన్నిసార్లు అక్కడ నడిచిపోబాకంటే లేదా నేను కొనుక్కుంటా, తెల్లారి 4 గంటలకు వెళ్తున్నాను డబ్బులు తీసుకొని. కన్నులు కనపడకపోయినా చీకటైనా మందిరాన్ని మాత్రం విడిచిపెట్టదు. బుధవారం వచ్చిందండి, పోలేకపోతే ఇక్కడే ఉంటుంది. ఎవరన్నా ఆవుతో వచ్చేవాళ్ళు ఉంటే వెళ్తుంది, లేకపోతే ఇక్కడే ఉంటుంది. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఉపవాస ప్రార్థనకి ఇప్పుడు పరలోక వాతాన్ని వచ్చే పోతే కాదు. తెల్లారి 4, 5, 5 ప్రార్థన చేస్తుంటే భార్య కలిగి ప్రార్థన చేసేవాళ్ళు మన విశ్వాసం. ఇప్పుడు అంతా లేదే, అంత కంప్యూటర్ అయిపోయింది మంద కూడా. మేము కూడా ఏం చేస్తాం, మిమ్మల్ని బట్టి నడవాలి కాబట్టి మేము కూడా అంతే. అప్పుడు ఆ జనాలు తెల్లవారి ఒక్కోసారి 6 అయ్యేది. అప్పుడు ప్రార్థన అయినాక అప్పుడు 2, 3 అయితే నేను చెప్పేవాడిని, ఇంటికి పోయి ఆ గంట సేపు మీరు ఇంటికాడ చేయండి అని చెప్పేవాడిని. ఇంటికి వెళ్ళేవాడు. ఉపవాస ప్రార్థన విడిచిపెట్టదు. ఏ కుటుంబం అయినా చెప్పండి, మీరు రారు కానీ ఆ మాత్రం కుటుంబ ప్రార్థనకు వచ్చింది మీ ఇంటికి. మీరు రారు, తప్పనిసరిగా వచ్చుతాను. నా ఇన్ని సేవా జీవితం, ఇన్ని అనుభవాలు చెప్తున్నా. ఎవరన్నా చనిపోయినా తప్పనిసరిగా వెళ్ళి తప్పనిసరిగా అదే ఇంటికి వెళ్ళి చాతైన వాడు ప్రార్థన చేయకుండా పలకరించి అమ్మ అన్న వస్తాడు, అక్క వస్తుంది, మన విశ్వాసాలు వస్తాడని చెప్తుంది, ధైర్యపరిచింది. ఒక్క మీటింగ్ ఏది కూడా మిస్ కాదు. సువార్త అంటారా ముందేమో నడవలేకపోయినా వాళ్ళ పిల్లలతోనే వచ్చింది. మీరు గుణమే చేసుకుని చెప్పండి. ఎవరన్నా మన సహోదరులు మన కుటుంబాల్లో ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు సంగతి కాదు. ఎవరన్నా చనిపోయి ఉంటే ఎప్పుడు ఎన్నిసార్లు మీరు ఆదరించారు. నీకు పొమ్మంటే ఒక ఆయన ఉన్నాడు, ముందే వెళ్తాడు, అందరిని ఆకట్టుకొని ఏదో ఒక మందిరం పెట్టాలని చూశాడు. అది ఎట్లా కుదిరింది? శరీర సంబంధమైంది, శరీరమే. కొంచెం ఆదరించి చూడమంటే ముందు పోయి వాళ్ళందరూ నలుగురిని ఆకట్టుకొని నలుగురిని వాళ్ళు వీళ్ళు మనవాళ్ళు మనం ఎట్లా అట్లా ఇది అట్లా అట్లా ఎవరికి స్థానం ఎత్తున్నాడా? ఎందుకేమోనండి, ముసలోనే కదా, ఎప్పుడో వస్తారు, నెలకు ఒకసారి వస్తారు, వారానికి ఒకసారి వస్తారు. ఏమి ఇవ్వాలా? మా సాల్మాన్ రాజు ఉన్నాడు, పాప ఆయన పని మీకు తెలియదు. ఏంది సాల్మాను రాకపోయినా ఆయన బలం చెప్తాడు ఏంది? మీకేం తెలుసు ఆయన సంగతి? రాకపోయినా సరే నాకు తెలుసు ఎవరు ఏందో. మీకు ఎందుకు చెప్తాను ఈ మాట? తప్పుగా భావించుకోవద్దు. ఏది కూడా ఒక్కరికి చేసుకోవద్దు.
ఏం చేసి అందరికి తెలుసు సంగతి. ఎందుకో ఆయన తెలుసు అంతే. అప్పుడు నేను దేవుడు ఆడుకుంటాడు. నువ్వు రావాలి. నువ్వు రాకుండా ఏడు పెట్టి చూపితే లోకంలో అలాంటి పరిస్థితులు లోకంలో ఉండి పౌలు గారికి ఎందుకు చెప్పుకుంటే సంఘాన్ని అందుకు చెప్పాడు ఈ సంగతి. ఈనాడు దేవుని పిల్లలుగా సంఘం క్షేమాభివృద్ధి కలగాలంటే, క్షేమం కలగాలంటే ఏం చేయాలా? రాయబడినట్టు చెప్తాడు ఆయన చెప్తాడు, నేను బయటకు వెళ్ళినప్పుడు నా నాలుకతో పాపం చేయకుండా చెప్పండి నా మార్గాన్ని నేను కాపాడుకున్నాను. ఇంకేమంటాడు? భక్తిహీనం ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకున్నాను. ఇంకా ఐదోది కూడా చెప్తాను. నేను 2-3 చెప్పి ముగిచేసాను కదా. 1వ దశలోనికి చెప్పిన చదివరా? కొంచెం రిఫరెన్స్ చెప్తాను. 2వ దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం 3-9 కూడా చదవండి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని. ఇందాకేంటి అక్కడ ఏమందంటే నన్ను దేవుని మమ్మను పోలి మీరు యథార్థంగా నడుచుకున్నారని చెప్పాడు. ఇప్పుడు 2వ దశలోనికి పత్రిక మళ్ళీ చెప్తాడు, మీరు నన్ను మమ్మను పోలి మమ్మల్ని పోలి నడుచుకునేవారని మాదిరిగా కనపరుచుకున్నట్టు ఇలాగో మాకు అధికారము లేదని కాదు అంటుకుంటాడు పౌలు గారు. 4వ అధ్యాయం 32వ వచనం 4:32 2వ దశలోనికి పత్రిక 4వ అధ్యాయం లేదా మరి పొరపాటు వస్తుందా? తీసుకోండి. కీర్తన చూడను, కీర్తన కదా ఇప్పుడు చక్కగా మాట ఉంది. అది 32 ఉంది, 29 వచనం ఉంది. సరే అది వదిలే మత్తయి సువార్త చూద్దాం. 5వ అధ్యాయం 7వ వచనం 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 48 సరే ముందుకెళ్ళిపోయాం మనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడుగా ఉండుడి. మన దేవుడు పరిపూర్ణుడు కనుక ఆయన పోలి మనం నడుచుకున్నప్పుడు మనం కూడా పరిపూర్ణ కావాలంటే అదే మత్తయి సువార్త 11:29 ఒక మాట ఉంది. మీకు అందరికీ తెలిసిన మాట. అది కూడా చదవండి. సాత్వికుడు దీన మనసులు అంటే ప్రభువు సాత్వికుడు దీన మనసు గలవాడు కాబట్టి అంటే ఇప్పుడు ఆ మాదిరిగా మనం ఆ సాత్వికం ఆ దీన మనసు మనం కలిగి ఉండాలని ఆయన చెప్తాడనమాట. అన్నట్టాడు లూకా సువార్త 6వ అధ్యాయం ముగిద్దాం. 6వ అధ్యాయం 36వ వచనం 6:36 కాబట్టి నీ తండ్రి కనికరము గలవాడైనట్లు మనం ఎట్లుండాలి? ఇప్పుడు మన ప్రభు మాదిరి ఆయన పోలి మనం నడవాలంటే మన తండ్రి సాత్వికుడు దీన మనసు గలవాడు. ఆయన పోలి మనం నడవాలంటే ఇప్పుడు ఆయన ఏమంటే కనికరం కలిగిన వాడు. మనం కూడా కనికరం కలిగినటువంటి వారికి ఉండాలి. ఆయన దీన మనసు కలిగినప్పుడు మనం కూడా ఆ దీన మనసు కలిగిన వారికి ఉండాలి. ఆ 36వ వచనం ఏంటన్నా మళ్ళీ కాబట్టి ఉన్నట్లు మనం కూడా ఏమై ఉండాలి? దేవుడికి సాధ్యమైతే మనకు సాధ్యం కాదు అనుకోబాకండి. దేవుడు కనికరం గలవాడు, మనం కూడా ఏమై ఉండాలా? కనికరం గలవాడు ఉండాలి. 5వ 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం
ముందుకెళ్దాలి ఎనగొద్దు. 21వ వచనం చదవండి. 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు పాప అందరూ చదవండి. తీసుకొని బయట తీసుకొని అందరూ 2:21 అందరం కలిపి చదువుతాం. బాగా అందరూ చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అమ్మా ఎట్లా నడిచాడు అన్నమాట ఆయన? అమ్మా ఎట్లా నడిచాడు? నాతో చెప్పండి. నిద్రపోయేవాడు మీరు ఎంత నిద్రపోతారో నేనంతగా ముందుకు చెప్పాల్సి వస్తుంది. ఎంత ముగించేసేవాడిని. మీరు ఎక్కువ నిద్రపోతున్నారు కాబట్టి నేను ఎక్కువగా చెప్పాల్సి వచ్చింది. ఎప్పుడు మనం 9 గంటలకు ఆరాధనంటే మీరు ఎప్పుడు వచ్చారు? మీరే అనుకోండి. నేను అన్నాం మీరు 9 గంటలకు ఆరాధనంటే మీరు 10 గంటలకి 11 గంటలకు వస్తే మరి ఎప్పుడు ముగించాలా? మీరు ఏమి వినాలా? స్కూలుకి పోండి. స్కూల్కి 10 గంటలకి 9 గంటలకు స్కూలు. నువ్వు 10 గంటలకు స్కూల్కి వెళ్తే ఏం చెప్తాడు? ఏం పాఠాలు చెప్తాడు? బయట నుంచో పెడతాడు. ఏమేమి పెడతాడు? మళ్ళీ ఏం చెప్తారు? పనిష్మెంట్ ఏంటి? ఈ పాఠము ఇదే పాఠము 2 రేపు చదవంటాడు. అవునా కాదా? మాట్లాడు. మరి ఇప్పుడు ఏంటి మనకి పనిష్మెంట్ ఏంది? మాట్లాడు. మీరు చెప్పండి. ఎంత ప్రయాసపడి కన్నీరు గార్చి వారం అంతా సమకూర్చి మీకోసం ఏమన్నా దేవుడు ఇద్దామంటే మీరు నిద్రపోతే దేవుడి దగ్గర తీసుకోకపోతే మీరు ఏం ఉపయోగపడుతుంది చెప్పండి? నిద్రపోతున్నారు. ఏం మాదిరిగా నడుస్తావు? ఇంటికి పోకముందే కోడికి ఇచ్చిందనుకో, కోడి పక్క కోడి వచ్చి అట్లా గీరిందనుకో, నాశనంగా నువ్వు తెగులు పడ కుక్కిరి తెగులు ఇక నోటికి వచ్చినట్టు ఇక్కడ వెళ్ళలేదుగా కదండిడా. కీర్తన గంధంలో మాట వెళ్ళలేదుగా. ఏమి లేదు నా నోటికి వాక్యం. నువ్వు మాట వెళ్ళలేదు కానీ నిద్రపోయావు. ఇంటికి పోయాక అదే వచ్చింది. పాత మాటే వచ్చింది. పాత మాటలే వస్తాయి. నువ్వు సరి చేసుకుంది ఎప్పుడు చెప్పండి? నేను ముగించేసాను మధ్యలో నువ్వు వస్తావు పోతావు. నీకేంటి ఉపయోగం? మాటలు చెప్పండి. ఉపయోగపడాలా లేదా దాన్ని పేర్కొండి. ఇప్పుడు చెప్పండి. ఇంకా 2 చెప్తా, లేకపోతే దాడి 3 చెప్తా. ఇక్కడ అంటాడు చదవండి. నాతో చెప్పండి. ఈ మాట నాతో చెప్పండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాం. మన ప్రియ రక్షకుడు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఎట్లా నడవాలి? మాదిరి సాత్వికం, దీనత్వం, దయాళత్వం కలిగిన, ఓర్పు కలిగిన సాత్వికం చూసాం. మత్తయి సువార్త చూసాం, లూకాసు సువార్తలో చూసాం. మనం దయాళత్వం కలిగింది మన ప్రభు అలాంటి వాడు కాబట్టి అలాంటి నడక కలిగినటువంటి అలాంటి సాత్వికం కలిగిన వాడు ఉండాలి. అందుకనే పౌలు గారు చెప్పాడు. మరొకసారి చదవండి. ఒకటి చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఏమని తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14, 15 చాలా బాగుంటాయి. చాలా జాగ్రత్తగా నిదానం చదువు తీసుకొని చూడండి. మీరు కూడా అండర్లైన్ చేసుకోండి, లేకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటికి పోయినాక జాగ్రత్తగా మనం రాసుకోండి. చదువు. కొలస్సీ 3వ అధ్యాయం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టిన వారై ఆయనను దేవుని ప్రభావమునందు చదువు మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందకటువంటి వలన మీరు మృతులయుడుగా దేవుడు రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రాన్ని మేకులతో కొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని వెత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా
అది కాదు. 15వ వచనం. అది కాదమ్మా, అదేనా? కాగా అదే దేవుని చేత ఏర్పరచబడిన అదేయా. కాగా దేవుని చేత ఏర్పరచబడినది పరిశుద్ధులను ఆ, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును అబ్బా, చూడండి చూడండి ఎంత బాగుంది. మళ్ళీ చదవండి. కాగా ఏడ చదువుతున్నారంటే కొలాసీయుల రాజు పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు చదువు. కాగా దేవుని మన చేత ఏర్పరచబడిన వారును ఎవరు మనం? దేవుని చేత ఏర్పరచబడిన వారమని, పరిశుద్ధులమే, ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా. మీరు జాలిగల మనస్సును అమ్మా వింటారా? ఎవరు మనము? మామూలు చెప్పండి. ఏర్పరచబడిన ఆ తర్వాత పరిశుద్ధులమే, ఇప్పుడు ప్రియులైన పిల్లలై దేవునిగా. వీళ్ళు ఎట్లుండాలంటే ఇప్పుడు చదువు. మీరు జాలిగల మనసు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి. చాలే చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం దేవుని పిల్లలం కాబట్టి మనం ఒక మాదిరికరంగా పౌలు గారు చెప్పినట్టుగా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను కాదు, ఇప్పుడు దేవుని పోలి నడుచుకోండి. ఎవరైనా మాదిరిగా నడిచేవాడిని గురి చూసి నడవండి. ఒక వ్యక్తి మాదిరిగా నడుస్తుంటే ఆ వ్యక్తిని అపార్థం చేసుకోకండి. గురి చూసి ఆ వ్యక్తి ఎలాగా తన ప్రవర్తన చూస్తాడో కొంతమంది చెడ్డ కార్యాలు చూసి వాళ్ళని చూడబాకండి. వాళ్ళు ఎట్లా నడుపుతాడు మనకెందుకులే, ఎంతమంది ఉండగా మనకి అది కాదు. మనం ఒక నీతివంతులుగా మాదిరిగా నడిచే వ్యక్తిని చూసి మాదిరిగా నడవాలి. ఇక 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. తొదకు మీరందరూ ఏక మనస్సు గలవారై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలువారి నుండి సహోదర ప్రేమ గలవారును కరుణాసిద్ధులను వినయ మనస్కులను ఉండుడి. అందరూ చదువు. 8వ వచనం. 1వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. అందరూ చదువు. చదవండి. ఇప్పుడు తొదకు సహోదరులు ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలువారి ఉండుడి. సహోదర ప్రేమ గలవారును కరుణాహృదయులను హృదయ మనస్సులను ఉండుడి. ఈనాడు దేవుని పిల్లలను చెప్పుకున్నాం కానీ ఒక్కళ్ళన్నా బ్రదర్స్ అయినా లేకపోతే సిస్టర్స్ అయినా పెద్ద సహోదరులైనా ఎవరైనా మాదిరిగలి ఒకరి సుఖదుఖముల యందు ఎవరన్నా కష్టాల్లో శ్రమలో ఉన్నప్పుడు నాకెట్టు కుదిరితే ఆ పని నాకు సరిపోయాయి. వాళ్ళని పోయి పలకరించిందాకా నాకే ఏదన్నా పెద్దదో చెప్పని ఏదన్నా వాళ్ళకి ఏదన్నా చెప్పమంటే పోయి చెప్తా కానీ వాళ్ళని ఆదరించమంటే నాకెట్టు కుదురుతుంది. ఉండాలంటే మన సంఘంలో మాట చెప్పండి, మన సంఘంలో ఉండరా అటువంటి మన విశ్వాసాల్ని కష్టాల్లో ఉన్నవారిని, పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదరించిన వాళ్ళు ఉన్నారా? ఎవరో ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే కాదు, మనం ఆదరించే వాళ్ళని ఉన్నాము. కొంచెం ఆలోచించండి. భయపడింది. ఇక 7వ కూడా ముగిస్తున్నారు. 3వ అధ్యాయం 1వ పేతురు 3వ అధ్యాయం 14-15. చూడు, జాగ్రత్తగా చూడండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. 15వ వచనం చదువుతున్నారు. 15-16 కలిసి ఉంటుంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుతున్నారు. మీ సత్ప్రవర్తన యందు నీ మీద నిందమోపువారు సిగ్గుపడతారు. ప్రియా సహోదరుడా, సహోదరి,
ఒకవేళ లోకంలో స్థిరం వచ్చినా బాధ వచ్చినా, ఒకవేళ ఆయా పరిస్థితులు వచ్చినా, ఏంది నన్ను అన్నారు, మమ్మల్ని అన్నారు, ఏం బదులు మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా అని పాస్టర్ గారు నన్ను అడిగాడు, మీ అమ్మాయికి ఇంకా వివాహం చేయరా అన్నారు. ఏంటి నీకేంటి బాధ అన్నా. నేను నీకేంటి బాధ అన్నా. అమ్మాయికి వివాహం కోసం నీకేమైనా బాధ ఉంటే చెప్పు, నేను దాన్ని సాల్వ్ చేస్తాను. కాదు బదులు అది కాదు బదులు అది కాదు, చిన్నమ్మాయికి 2 పిల్లలు పుట్టారు కదా, ఇంకొక ఆమె కూడా ఎట్టిన అడిగింది, ప్రైజ్ రాడన్నా ప్రైజ్ రాడమ్మా. ఏ పెద్దమ్మాయికి పెళ్లి కదరా, అయిందా, చేస్తావా అంటే మేము మాట్లాడి చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు కాదు, 2 కాదు, 3 కాదు, ఎంతో మంది అనుకో. అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, మాట్లాడండి. మీరు మీ లోపల మీ పిల్లలు అన్నారనుకోండి, ఎట్లుంటుంది. నాకెప్పుడు బాధ లేదు, నేను చెప్తాగా, అప్పుడు బాధపడే ఎప్పుడు బాధ ప్రార్థన చేస్తాను, ఆయన చెప్తాం అంతే. నేను మీకు మాదిరిగా చెప్తున్నా ఈ సంగతి. ఇక్కడ మీ పిల్లలు కానీ మీ కుటుంబాలు ఎవరన్నా ఏమన్నా అన్నారు, ఎలాంటి చింతపడదు, ఎలాంటి బాధపడదు. ప్రభు సమయం వచ్చింది, ప్రభు సమయాన ప్రభు మీకు అద్భుతం చేస్తారు. వాళ్ళు సిగ్గుపడతారు, లేఖనాలు రాయబడింది, వాళ్ళైతే సిగ్గుపడతారు, మీకు మహిమ పొందుతుంది. అందుకని ఈ సమయంలో మొట్టమొదటి భాగం చదువుకొని ప్రభు శరీరం రక్తంలో పాల్గొందాం. 7 సంగతులు చెప్పాను నేను. మీకు ఎన్ని సంగతులు గుర్తున్నాయో నాకు తెలియదు, కానీ 7 సంగతులు. వచ్చే వారం ఇటు చేయబాకండి, టయానికి రండి, టయానికి ముగిస్తాం, ముందే ముగిస్తా. ప్రభుచితం అయితే వచ్చే వారం 10 గంటల నుంచి పెట్టుకుందాం. సోమవారం నుండి పిల్లలకు స్కూల్ కాబట్టి 11 గంటలు కాదు, మనకి 10, అసలు 9కే అయితే బాగుంది. కానీ అక్కడ మెరకనపల్లిలో 7 గంటలకు ఆరాధన, 7:00 7:30 వాళ్ళు 8 దూరం నుంచి నడిచి రావాలి. వాళ్ళు 7:30కి వస్తారనుకోండి, పాటలు 2 పాటలు, ఆరాధన, బల్ల, ఎంత అయితే చెప్పండి టైం. మళ్ళీ వాళ్ళకందరూ ప్రార్థన చేయాలా, ఎంత అయితే చేయని చెప్పండి, మీరు చెప్పండి. మామూలు ఊహించండి, 2 పాటలకి ఎంత, అరగంట, కరెక్ట్గా అరగంట. అప్పుడు ఎంత అయింది, 8 కదా. ఆరాధన 1/4 గంట, బల్ల కూడా 1/4 గంట, అరగంట వేసుకోండి. పాటలు, బల్ల అన్నీ కలిపి మొత్తం కలిపి ఒక 3/4 గంట, ప్రార్థన 1 గంట, మొత్తం ఎన్ని గంటలు అయింది, 9 అక్కడ అయిపోయాయి కదా. మరి ఆ మనిషి ఎప్పుడు రావాలి, ఇక్కడికి రావాలా లేదా? కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించండి. ఎంత ప్రయాసపడితే 3:30కి లెగుతాం మేము. 3:30కి లెగేసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని, పనులు చేసుకొని, ఏమన్నా వేసి మైకులు పెట్టి అన్నీ సర్ది అక్కడికి వెళ్ళిపోయా. కరెక్ట్గా 7 గంటలకు వెళ్ళాం, 5 నిమిషాలు తక్కువ 7కి వెళ్ళాం మేము. వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే 7:15కి 7:30కి వచ్చారు. నేను ఎప్పుడు రావాలా మీకు గుర్తుపెట్టుకోండి. ఏదైనా మేము వస్తున్నాం అనుకోబాకండి. మీకు కూడా బాధ్యత ఉంది, భారం ఉంది. ప్రార్థన చేయండి. మన పరిచర్య ఇది, మీది, మన అందరిది, ఇది నా ఒక్కరిది కాదు. ఇది దేవుని పరిచర్య, ఇది దేవుని సంఘం. దేవుని సంఘం అంటే దేవుడి శిరస్సు, మనం కింద ఇదంతా అవివాదం. అందరం బాధ్యత కలిగి ఉన్నారు. అప్పుడే క్రీస్తు యేసు శరీరం క్షమాభివృద్ధి కలిగింది. ఎవరు వంతు వాళ్ళు చేయాలి. వాళ్ళు వస్తారు ఈ వారం సాపలేస్తారని నేను అనుకొని, వాళ్ళు వస్తారు ఈ వారం సాపలేస్తారని వాళ్ళు అనుకొని, వాళ్ళు వస్తారు ఈ వారం అచ్చేస్తారనుకుంటే, వాళ్ళు వస్తారు ఈ వారం ఉపవాస ప్రార్థనకి ఊడుతారనుకుంటే, వాళ్ళని వీళ్ళని ఎవరు వస్తారు? వాళ్ళు వస్తారని నేను అనుకున్నాను, వాళ్ళు వస్తారని నువ్వు అనుకున్నావు. ఎవరు వస్తారు? మాట్లాడండి. ఎవరు వస్తారు? నేను ఉండాలంతే. దయచేసి వేరుగా భావించబాకండి. నేను చెప్పేది మీకు ప్రోత్సాహం చెప్తున్నా. మనం అందరమే ఏది చేత అయితే, మీకేది చేత అయ్యి దేవుని పని చేయాలని ఆశ ఉంటే ముందుకు రండి, చక్కగా వచ్చి పరిచయం చేయండి. ప్రభు ఏ సమయంలో నిన్ను ఏ విధంగా వాడుకుంటాడు. ఎప్పుడో వస్తానులే నేను, వాళ్ళే చేస్తారులే కాదు. దేవుని పని నువ్వు ఆటంకపరుస్తున్నావు, దేవుని పని నువ్వు పాడు చేస్తున్నావు.
యెషయా గ్రంథంలో మాట ఉంది, మీకు తెలుసు కదా, చదవండి. యెహోవా పని నిర్లక్ష్యంగా చేయవాడు ఏమంట? చదవండి, తీసిన వాళ్ళు చదవండి. పని ఎన్ని 10వ వచనమా? అసలు అది ఎక్కడ ఉందో ఎవరు తెలుసు? మేము ఎక్కడ ఉందో మనం చెప్పాం మాస్టర్ గారు. యెషయా గ్రంథం ఎన్ని? 40. అయ్యా తమ్ముళ్ళు, మర్చిపోయిన వచ్చిన అంతే. చూడండి, 58 చూడండి. 58లో ఉన్నాను. 58 యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దొరికిన వాళ్ళు చదవండి. నేను అందరూ చూస్తున్నారు, నేను ఇది రాట్లా ఈ చేతి యెహోవా పని అశబ్దంగా చేయవాడు శాపగ్రస్తుడు ఉంది. సరే వదిలిపెడదామా? మీకేమైనా దొరికిందా? దొరికిందా? వదిలేయండి. సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను సియోను పాటలు సంతోషముగా పాడు, సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానం మేమియు లేదాని చెప్పెను ప్రియోడెసు. లోకాన శాశ్వతానందమే మియో లేదాని చెప్పెను ప్రియోడెసు. పొందావలే నీ లోకమునందు కొంతకాల ఎన్నో శ్రమలు. పొందావలే నీ లోకమునందు కొంతకాల ఎన్నో శ్రమలు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మర్చిపోబాకండి. ఇక్కడ వచ్చిన దొరకపోయినా గుర్తుపెట్టుకోండి, మనం
ఆఖరి దినాలు చివరి దినాలు ఉన్నాం. ఈ భయంకరమైన ఈ కరోనా వైరస్ భయంకరంగా లోకం నిన్ననే కొత్త వైరస్ వచ్చిందంట. మళ్ళీ కొత్త వైరస్ వచ్చిందంట. అమ్మా సహోదరి, మరి మనం దేవుని పని అశ్రద్ధగా చేయొద్దు. మనం వాక్యంలో చెప్పాడు, మొదట నా రాజ్యము నా నీతిని ఎదుకుము, అప్పుడు మీకు